నీ కుటుంబం దేవుణ్ణి సేవిస్తుందా? నీ కుటుంబం దేవుని వెంబడిస్తుందా? నీ కుటుంబం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉందా? లేదండి, నేను ఒక్కడనే చర్చికి వస్తున్నా పాస్టర్ గారు, నేను ఒక్కదాన్నే వస్తున్నానండి పాస్టర్ గారు, మిగతా వాళ్ళంతా ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. మరి దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుడు నీ కుటుంబం పట్ల తన కార్యాలు ఎలా జరిగిస్తాడు? నీ కుటుంబం పట్ల దేవుని కార్యాలు జరుగునట్లుగా, నీ కుటుంబం వృద్ధిలోనికి వచ్చినట్లుగా, నీ కుటుంబం కూడా క్రిస్పు కుటుంబం వల్లే, క్రిస్పు ఇంటి వారి వల్లే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి కదా. హల్లెలూయా. క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడటండి. ఇంకెప్పుడు వస్తారు మరి నీ కుటుంబీకులు విశ్వాసంలోకి? ఆ భారం కనపడాలి కదా. ఏంటంటే నా ఇంటి వారందరూ కూడా ప్రభువుని విశ్వసించాలి. వాళ్ళే వస్తారులే, ప్రభువుని ఒక సమయం నడిపించుకుంటాడులే అని నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా వస్తారు? నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే ఎట్లా వస్తారు? నువ్వు దేవుని వేడుకోకుండా ఉంటే ఎట్లా వస్తారు? నువ్వు ప్రభువుని బ్రతిమాలకుంటే, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడవకపోతే, ఉపవాసం ఉండకపోతే ఎట్లా వస్తారు వారు ప్రభు దగ్గరికి?